హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి సాంబార్ అనేది టేస్టీగా రావాలంటే మనకు మెయిన్ సాంబార్ పొడి మంచిగా ఉండాలండి. ఈ సాంబార్ పొడిని రంగు వాసన చిక్కదనంతో సాంబార్ చేసుకోవాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి సాంబార్ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు వేసుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత పక్కకి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుందామండి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు. ఇవి మొత్తం మంచిగా దోరగా వేపుకోవాలండి. ఇక్కడ మాడిపోకుండా చూసుకోండి. ఈ మసాలా అనేది మనకు ఈ మసాలా మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇవి కాస్త దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కూడా కాస్త వేగనివ్వాలండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మనకు జీలకర్ర అనేది చాలా తొందరగా వేగిపోతుంది. చూడండి, ఇలా వేగిపోయిన వాటిని ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు అదే బాండిలో ఒక 10-15 ఎండుమిర్చి తీసుకోండి. మంచి కలర్గా ఉండేవి వేసుకోండి. వీటిని కూడా కాస్త దోరగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు వేపుకోవాలి. కాస్త డ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా డ్రై అయిన తర్వాత దీన్ని కూడా మనం ప్లేట్లోకి వేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మనం సాంబార్ అనేది చేసుకోవాలంటే ఇలా సాంబార్ పొడి చేసుకోండి. ఈ విధంగా మనం సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకొని ఒక 3 months 4 months వరకు మనకు బయట ఉన్న నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో ఉంటే 6-7 months వరకు మనకు నిల్వ ఉంటుందండి. అంతేనండి.